కళ్ళలో ఉన్న చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. అకాల వర్షాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం కలగకూడదని మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. సీఎం రేవంత్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఇచ్చిన హామీ అమలు చేస్తామని తెలిపారు. కొంతమంది దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని, రాష్ట్ర రైతాంగం గుర్తించాలని కోరారు. అక్కడక్కడ హమాలీల కొరతతో ఇబ్బంది వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమస్య ఉన్నట్టు చూపించడం సరికాదన్నారు. ఇలాగనే వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో హమాలీ కొరత వల్ల ఏదైనా రైస్ మిల్లులో అక్కడ దించుకోకుంటే అక్కడున్న ప్రాంత వాసులందరికీ ఇబ్బంది జరిగితే ఏదో రాష్ట్రంలో రైతాంగ సోదరులకు ఇబ్బంది జరిగినట్టు ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రకృతి వైపరీత్యం, వర్షం పడుతుంది, మాకు చెప్పి పడదు వర్షం, మరి వాళ్ళకి చెప్పి పడుతుందేమో తెలియదు. కానీ ఈరోజు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఏ విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం చేసిందో లేదో చూడాలి. తడిసిన ధాన్యాన్ని తీసుకుంటున్నాం. వారు 10 సంవత్సరాల నుండి ధాన్య సేకరణకు సంబంధించిన అంశం విషయంలో గోదాములు ఏర్పాటు చేయకుండా గోదాములు నిర్మాణాలు ఉన్నాయి. ప్రధానమైన సెంటర్లలో స్టోరేజ్కు సంబంధించిన అంశం వచ్చింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు రైతు సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నాం, ఆందోళన పడకండి. మీరు ఎప్పుడైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారో లేకుంటే మార్కెట్ యార్డ్లకు తీసుకొస్తారో తూకం వేసుకొని తప్పకుండా వారి ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది. అనవసరంగా ఆందోళన